రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జూన్ 20వ తేదీ వరకు నిర్వహించనున్న భూభారతి రెవెన్యూ సదస్సును మట్టెవాడ పరిధిలోని ఐశ్వర్య గార్డెన్స్ లో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కొత్త భూభారతి చట్టంలో ఆర్ఓఆర్ కరెక్షన్స్, భూమి ఎక్స్టెంట్ కరెక్షన్, సాదా బైనామా కేసులు పరిష్కారం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుని వివరాలు జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు పంపడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ధరణితోని చాలా వరకు గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. అందుకు కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే భూభారతి చట్టం 2025ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టం ప్రకారము ప్రతి గ్రామానికి భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ వరంగల్ గారు శ్రీమతి సత్యశారదా మేడం గారు మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక టీము, నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక టీం ఉంటుంది. తహసీల్దారు ప్లస్ మండల సర్వేయరు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, అదేవిధంగా దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. వాళ్ళందరూ గ్రామాలకు వచ్చి ముందే మనం షెడ్యూల్ డిక్లేర్ చేస్తాము, ఏ డేట్ రోజు ఏ గ్రామంలో ఉంటుంది అనేటువంటిది. దాని ప్రకారంగా ఏంటిదంటే ఆ గ్రామంలో మనము ఈ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకొని హెల్ప్ డెస్క్ పెట్టుకోవడము, అదేవిధంగా భూభారతికి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో మేము పకడ్బందీగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో వచ్చినటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను వారికి ముందుగానే ఒకరోజు ముందుగానే మేము రైతులందరికీ గ్రామాలలో దరఖాస్తు ఫారంలు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో అతనికి ఉన్నటువంటి పేరు, తండ్రి పేరు, రైతుకు ఉన్నటువంటి సర్వే నెంబరు, పాత పాస్బుక్ ఉన్నదా, కొత్త పాస్బుక్ ఉన్నదా, ఒకవేళ వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్య అంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం అనేది భూభారతిలో ఉన్నది. అందులో గతంలో పాస్బుక్ ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక పేరు లేకపోతే అదొక అప్లికేషన్. గతంలో భూమి ఎక్కువగా ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక తక్కువగా విస్తీర్ణం నమోదైతే దానికి వేరే. అదేవిధంగా పట్టా భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదై ఉంటే అట్లాంటి వాటికి రెక్టిఫికేషన్ అంటే ఇంక్లూజన్ పీఓపీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న అప్లికేషన్. అదేవిధంగా గతంలో సాదా బైనామా దరఖాస్తులు సమర్పించి అపరిష్కృతంగా ఉన్న వాటికి అలాంటి వారు కూడా సాదా బైనామా అంటే రిజిస్టర్డ్గా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నారో సాదా బైనామా ద్వారా కొనుక్కున్న వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కరెక్షన్లు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే పిఓటి యాక్ట్ 1977 ఉల్లంఘించి ఎవరైతే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. 1 కాదు 2 కాదు, రైతులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఈ రెవెన్యూ సంస్థలో ఉన్నది. ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ అర్బనైజేషన్ అయినా కూడా మా వరంగల్ మండలంలో మట్టవాడ, ఎన్మామల, కొత్తపేట, పైడిపల్లి 4, 5 దేశాయపేట 5 గ్రామాలు ఉన్నాయి. మేము ముందుగానే పబ్లిసిటీ చేయడం జరిగింది.